ఆంధ్రాకు టోలు ఎత్తేత, తెలంగాణకు ఛార్జీల మోత. మనం తెలంగాణ గవర్నమెంట్లో ఉన్నామా, ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నామా, తెలంగాణలో ఆంధ్ర ఆలోచన ఉన్న పాలకుల నాయకత్వంలో ఉన్నాం కూడా అర్థం కావట్లేదు. మనిషి మనోడైతే ఉపయోగం లేదు, ఆయన ఆలోచన మనది కావాలి. తెలంగాణలో పుట్టిన వాళ్ళందరూ తెలంగాణ వాళ్ళు గారు. తెలంగాణ సోయున్నోడు మాత్రమే తెలంగాణోడు. తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ ప్రాంతం నాది, తెలంగాణ రాష్ట్రం నాది, తెలంగాణ బావియే తన యొక్క లక్ష్యం అనుకున్నోడు తెలంగాణ. కానీ తెలంగాణలో పుట్టినోడల్లా తెలంగాణలో రాజకీయం చేసినోడల్లా తెలంగాణ నాయకుడు కాదు. అందులో మొదటి భాగంలో ఉంటారు ఎవరయ్యా అంటే, ఈ కాని వాళ్ళ మొదటి భాగంలో ఉండేది ఎవరు అంటే రేవంత్ రెడ్డి. నాకు తెలిసినంత వరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అంగీకరించలేదు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన తర్వాత సంతోషించలేదు, తెలంగాణ రాష్ట్రం ఎదుగుతుంటే సహకరించలేదు. అలాంటి నాయకుడు ఎవరయ్యా అంటే రేవంత్ రెడ్డి. కాబట్టి ఈరోజు ఏం జరుగుతుందంటే, తెలంగాణ ముఖ్యమంత్రి ఉంటే ఆంధ్ర వెళ్ళే వాళ్ళకు ఛార్జీలకు టోల్ గేట్లు ఎత్తేస్తారు, టోల్ ఛార్జీలు. కానీ తెలంగాణ వాళ్ళకు మళ్ళీ ఉచిత బస్సులు పెట్టడం ఎందుకు, స్పెషల్ బస్సులు పెట్టడం ఎందుకు? స్పెషల్ బస్సులు పెట్టి 50% అదనపు ఛార్జీలతోటి వాళ్ళకు మూత మోగిస్తున్నారు. సో నీకు ఇక్కడ తెలంగాణ సోయి ఎక్కడున్నట్టు? దసరాకు టోల్ ఛార్జీలు ఎత్తివేయలేదు తెలంగాణ వాళ్ళకు, బతుకమ్మకు ఎత్తివేయలేదు. తెలంగాణలో గొప్ప పండుగ ఏంది? తెలంగాణ అధికారిక పండుగ ఏంది? రేపు సమ్మక్క సారకకు టోల్ ఛార్జీలు ఎత్తేస్తారా? సమ్మక్క సారకకు పోతారు కదా, వరంగల్కు పోతారుగా. హైదరాబాద్ నుంచి వెళ్ళే ప్రతి ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర, వరంగల్ నుంచి సమ్మక్క సారక మేడారం వరకు ఉన్న టోల్ ఛార్జీలు ఎత్తేయండి, ప్రజలు హర్షిస్తారు. మీరు మేడారాన్ని అంత గొప్పగా డెవలప్ చేస్తున్నారుగా, మీరు చేసిన డెవలప్ ఏందో చూడాలి కదా, ఆ అమ్మల యొక్క ఆశీర్వాదం పొందాలి కదా. నిజంగా మీకు అమ్మల మీద గౌరవం భక్తి ఉన్న ఆ మేడారాన్ని భక్తులు మంచిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శించుకోవాలంటే అప్పుడు కూడా ఎత్తేయండి. ఒకరికి ఎత్తివేయడానికి ఎవరు వ్యతిరేకం కాదు. కానీ ఎప్పుడు వ్యతిరేకం అంటే, ఒకరికి ఇచ్చి ఇంకోనికి ఇయ్యక ఈ జనం మధ్యన చిచ్చు పెట్టే రాజకీయం ఎవరు చేస్తున్నాడంటే ఈ రాజకీయ నాయకులు చేస్తున్నాడు.